హాయ్! వెల్కమ్ టు ఇష్టమైన వంట. ఇవాళ మనము టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. చాలా ఈజీ. బ్యాచిలర్స్ అయితే ఇలానే చేసుకోవచ్చు. కొత్తగా ఎవరికి వంట రాదో వాళ్ళు మాత్రం ఈజీగా సూపర్‌గా చేసుకోవచ్చు. ఒక కడాయి పెట్టి వేడయ్యాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక పోపు దినుసులేసుకోండి. జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం పసుపు, చిటికెడు పసుపు కూడా వేసుకోండి. కలర్ కలర్ కోసమని ప్లస్ టేస్ట్ కోసమని కూడా అల్లము 1 స్పూన్ వేసుకోండి. కొంచెం కలిపేసేయండి. చాలా అల్లంతో అయితే ఎన్నిసార్లు చెప్తున్నాను టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. కరివే లేకపోయినా స్కిప్ చేయొచ్చు. కానీ టేస్ట్ మాత్రం బాగా వస్తుంది కరివేపాకుతోటి. ఒకసారి ఇట్లా మిక్సప్ చేసేసి మూత పెట్టేసేయండి. కొంచెం ఒక 5 సెకండ్స్ అట్లా మగ్గినాక 10 సెకండ్స్ అన్నా వేసుకొని మూత తీసి మళ్ళీ ఒకసారి ఇట్లా మిక్సప్ చేసేసుకొని టమాటాలు వేసుకోవడమే. టమాటాలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సప్ చేయండి. బాగా కలపండి కింది నుంచి. బాగా కలిపి మిక్సప్ చేసేసి మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి. మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతుండాలి. తీసి అడుగంటకుండా ఒకసారి అలా ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి. నెక్స్ట్ ఉప్పు 1 స్పూన్ ఉప్పు వేయండి. తొందరగా మగ్గుతుంది. మీకు స్పీడ్గా కావాలనుకుంటే మాత్రం తొందరగా 1 స్పూన్ ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు ఒక 5 సెకండ్స్ అలా ఉంచేసి మళ్ళీ తీసి కింద అడగంటకుండా మాత్రం చూసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము కొంచెము కారము, ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలో అవి వేసేసుకుందాము. ఒకసారి ఇట్లా కలిపేసుకొని కారం వేసుకోండి. చిన్న స్పూన్ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టమాటా కర్రీ కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదండి. కొంచెం ఆ పులుపు తగలాలి కదా మనకి టమాటా. కొంచెం గరం మసాలా అంటే జీలకర్ర పొడి కూడా వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం జీలకర్ర పొడి మంచిగా ఒకసారి మిక్సప్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. జస్ట్ ఒక 10 సెకండ్స్ అట్లా ఉంచేసి తీసేస్తే మగ్గినట్టేనండి. మంచిగా బాగా మగ్గినట్టే లెక్క. మీకు ఇంకొంచెం ఇట్లా ఆయిల్ తేలేంత వరకు కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఉంచండి. నెక్స్ట్ మెయిన్ ధనియాల పొడి వేయండి. టేస్ట్ బాగా వస్తుంది. దించే టైంలో ధనియాల పొడి వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొత్తిమీర ఉంటే మాత్రం కొత్తిమీర కంపల్సరీ వేసేసుకోండి. కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు. ఉంటే మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ మనం ఫస్టే నీళ్ళల్లో సాల్ట్ వాటర్లో పెట్టేసుకొని కడుక్కోండి. వాష్ చేసుకొని వాడుకోండి అన్నీ. మంచి టేస్టీ టమాటా మంచి పులుపు లైట్ కారంతో మంచి టేస్ట్ ఉంటుంది. చపాతీతోని కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. జస్ట్ ఇట్లా ఏ ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు ఓన్లీ టమాటా ఉన్నప్పుడు చాలా ఈజీ అంటే చాలా ఈజీ. జస్ట్ చేసేసుకొని కలిపేసుకోవడమే అంతే. ఈజీ టమాటా కర్రీ అయిపోయిందండి. మీకు నాకు రెసిపీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఫాలో మీ.